10 మంది ఇప్పుడు సరిపోవు డబ్బులు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న వ్యవస్థకి. ఆ రోజుల్లో మాకు 100 రూపాయలు తెచ్చినా సరిపోయింది. మీకు ఈ రోజులో రోజు 10,000 తెచ్చినా సరిపోయింది. ఎందుకంటే మీకు ఇప్పుడు డామినేషన్ ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో పెళ్లి వేరుంది, ఈ రోజుల్లో పెళ్లి వేరుంది. ఎవరన్నా తింటానికి కదిలి అపోయినా పెళ్లి ఏమైనా చేసుకుంటారా? ఎవరన్నా చేసుకునేది? ఎవడన్నా చేసుకుంటుంటా? ఏమన్నా ఉన్నోడితో పాటు పోగాలని చెప్తారు కానీ తల్లిదండ్రులు చంపుతారు. కానీ ఎన్నాళ్ళు ఎల్జీ పంచాలు ఉన్నాయా? చెప్పండి, ఎన్నాళ్ళు ఎల్జీ పంచాలు ఉన్నాయా? బుటో సోట్లు ఉన్నాయా? ఇవన్నీ పెట్టుకోబట్టాగా ఇక్కడ ఈ సంతేషం మిమ్మల్ని అది సిగ్గుండొద్దు. ఇన్నాళ్ళు ఇలాగా సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి జీవితాంతం ఉన్నాయి. ఇప్పుడు అన్ని పెట్టుకోబట్టి 10 రోజులకే ఊడిపోతున్నాయి. ఇలా తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు, అదే కోరుకుంటారుగా. ఇంత గ్రాండ్ తనం చూసాక వాడికి జాబ్ ఉండాలా, వాడికి కోట్లు ఆస్తి ఉండాలా, వాడికి అన్ని ఉంటేనే పెళ్లి, పిల్లనిస్తాం లేదా తీయమని పిల్ల తల్లిదండ్రులు కూడా దొంగలు అవుతుండ్రు. సినిమాల వల్ల ఇప్పుడు అసలు వచ్చేదే శబ్ద సినిమాలు. ఒక హీరో అని నేను చెప్పను, ఏ హీరో అయినా శబ్ద సినిమాలు వస్తున్నాయి. మొన్న ఒక ఇడుపుదాతమైన సినిమా వచ్చిందయ్యా, దాని మీద అంత చర్చ నడిచింది. ఎంత చర్చ నడిచింది దీని గురించి. అంత చర్చ నడిచినప్పుడు ఎవరన్నా నోరుకి చెబితే అంది నాకు ఆరోగ్యం బాగా మీరు రాలేదు. కానీ ఇడుపుదాతం గురించి ఇంత నోరులు వేసుకొని అంతంత తిరిగి కడుపులో పెట్టుకొని దీని గురించి మనం పోరాడకపోతే మన కోసం మనం పోరాడదాం, మన దేశం కోసం పోరాడదాం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతు ఇత్తనం వేసుకునే సీజన్ వస్తుంది. ఇన్నాళ్ళు పంటలు వేసుకుంటే ఎట్ట పనిని ఇప్పుడు ఎట్టుంటుంది, ఇన్నాళ్ళు పిల్లలు చదువుకున్న పిల్లలు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు వ్యవస్థ ఎట్ట పాడైపోతుంది, కుటుంబాలు ఎట్ట చిన్నమంగా అవుతుంది. వాటి గురించి మాట్లాడతారా? ఎంతసేపు వాడికి అలానే ఎవరు వేసుకొని పోయింది, వీడికి అలానే ఎవరు వేసుకొని పోయింది, వీడే ఉన్నట్టు వాడినే ఉంటాడు. ఏ వస్తున్నాయి కానీ మన గురించి మనం మాట్లాడని చెప్పు, మన గురించి మనం పోరాడని చెప్పి వ్యవస్థ మీద ఏ జరుగుతాయి. జనాలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు. అందుకే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు వాడి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ఉందని నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసుకున్నావు, రేపు నీ ఇంటికి కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.